హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2025 ఫిబ్రవరి నెల జీతాలు విడుదలయ్యే తేదీల గురించి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, చాలామంది మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారండి. ఎస్టీఓ కాకినాడ పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ అని, అలాగే ఎస్టీఓ శ్రీకాకుళం సర్వీస్ పెన్షన్ నాట్ క్రెడిటెడ్ అని చెప్పి, అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు ఆహ్, సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ వారికి నాట్ క్రెడిటెడ్ అని, విజయనగరం ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ టిల్ నౌ అని, అలాగే మరికొందరు ఖజానాలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని, ఏ బిల్లుల్లోనూ కదలిక లేదు అని చాలామంది ఈ విధంగా జమ కాలేదని కామెంట్ చేస్తూ ఉన్నారు. మెసేజ్ చేస్తూ ఉన్నారనమాట. సో, వీరిలో కొందరు పెన్షనర్స్ అయితే ఒకటో తేదీన రావట్లేదనైతే ఉన్నారు. సో, మరి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నిన్నటి రోజున పరిస్థితి చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రానికి దాదాపుగా అన్ని బిల్లులు ఆమోదించబడ్డాయి. ఆమోదం పొందిన బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే వెళ్ళాయి. అయితే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి బిల్లులను కదలిక అనేది కనిపించలేదన్నమాట. యాక్చువల్‌గా జమ అయ్యే విధంగా ఉన్నట్లయితే ఇప్పటికే ఈక్యుబర్ స్టేజో లేదా బ్యాచ్ నంబర్ అలాట్ అవ్వడమో జరిగి ఉండాలి. అలా జరగలేదు. మరి ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రస్తుత జీతాలు, పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయి. చాలా శాఖలతో సంబంధం ఉన్న బిల్లులు కూడా పరిశీలించడం జరిగిందండి. కానీ అవన్నీ కూడా ఆహ్, ఇంకా ఫండ్ క్లియరెన్స్ కోసమే అయితే వేచి చూస్తూ ఉన్నాయి. అంటే మన రాష్ట్ర ప్రభుత్వము నిధులు ఆర్‌బీఐ దగ్గర నిధులనేది నిల్వ లేదు కాబట్టి, ఫండ్ లేదు కాబట్టి, ఫండ్ వచ్చిన వెంటనే అవి ఈక్యుబర్ స్టేజ్‌కి వెళ్తాయన్నమాట. ఫండ్ వచ్చిన తర్వాతనే పెన్షనర్ల బిల్లులు కూడా చెక్ చేశామండి. వాటిలో కూడా ఇప్పటివరకు ఎటువంటి మార్పు అయితే లేదు. మరి ఈరోజు పెన్షన్‌లు జమ అయ్యే అవకాశాల విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా మధ్యాహ్నానికి జీతాలు లేదా పెన్షన్‌లు జమ అవ్వాల్సిన పరిస్థితిలో ఇప్పటివరకు బిల్లులలో కదలిక అనేది కనిపించటం లేదని అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నంలోపు జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే ఉదయం 10 గంటల, 11 గంటల సమయానికి ఎటువైపైన ఏమైనా మార్పులు గనక జరిగినట్లయితే బిల్లులలో క్లియరెన్స్ ప్రారంభమైనట్లయితే మధ్యాహ్నం తర్వాత నుంచి జీతాలు, పెన్షన్‌ల అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉంటుంది. తదుపరి అప్డేట్ మన ఛానల్‌లో ఇస్తానండి. ఎప్పటికప్పుడు బిల్లులలో కదలికను బట్టి ఇప్పటి పరిస్థితి ప్రకారం ఈరోజు కొందరికైనా జీతాలు లేదా పెన్షన్ బిల్లులు జమ అయ్యే అవకాశం తక్కువగానే ఉంది. అయితే పూర్తి స్పష్టత రావాలంటే బిల్లులలో కదలిక జరగాలి. బిల్లులలో మార్పులు వచ్చిన వెంటనే మరింత సమాచారం అందించడానికి మరో అప్డేట్ ద్వారా అయితే మీ ముందుకైతే వస్తాను. ఒకవేళ బిల్లులో గనుక కదలిక వచ్చి ఈక్యుబర్ స్టేజ్‌కి చేరుకున్నట్లయితే. ఇక ఉద్యోగ పెన్షన్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అండి. ఆర్‌బీఐ నిర్వహించబోయే సెక్యూరిటీ బాండ్స్‌లో ఏపీకి రూ. 3,000,00,00,000 మార్చి 4వ తేదీ రాబోతోందనమాట. 2025 ఫిబ్రవరి నెల జీతాల విడుదల తేదీలైతే ఈ విధంగా ఉన్నాయి. మార్చి 1వ తేదీ శనివారం కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశము తక్కువగా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 1 శనివారం కావడంతో అప్పుడు కూడా జనవరి నెల జీతాలు జమ కాలేదు. సో, ఆ విధంగా చూసుకున్నా కూడా ఈరోజు జమ అయ్యే అవకాశం తక్కువగానే ఉంది. ఈ ఒకవేళ జమ అయ్యే విధంగా ఉంటే ఇప్పటికే బిల్లులో కదలిక వచ్చి ఈక్యుబర్ స్టేజ్‌కో బ్యాచ్ నంబర్ అలాట్ అవ్వడమో జరిగేది. కానీ అలాంటివి ఏమీ జరగలేదు కాబట్టి సో, మనకు మధ్యాహ్నం వరకు ఏమన్నా కదలిక వస్తే గాని చెప్పలేమండి. ఇక మార్చి 2వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకు సెలవు కావడంతో జీతాల జమ ప్రక్రియ అనేది చేపట్టబడదు. అలాగే మార్చి 1వ తేదీ ఈరోజు కూడా శనివారం, సాటర్‌డే సెలవనైతే అంటున్నారండి. హాలిడే అనైతే చాలామంది అంటున్నారనమాట. సో, కాబట్టి జమ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నమాట. ఇక మార్చి 3వ తేదీ సోమవారం నుంచి జీతాలు, పెన్షన్‌లు జమ కావడం ప్రారంభం అవుతుంది. ఇక మార్చి 4వ తేదీ మంగళవారం ఆర్‌బీఐ ఆక్షన్ నుంచి నిధుల సమీకరణ ద్వారా వచ్చే రూ. 3,600,00,00,000తో బిల్లుల చెల్లింపులు వేగవంతంగా జరగవచ్చు. మార్చి 5వ తేదీ బుధవారం దాదాపుగా అందరి జీతాలు మరియు పెన్షన్ బిల్లులు క్లియర్ అయ్యే అవకాశం అయితే మార్చి 5వ తేదీన ఉంది. సో, మరి
ఈ విధంగా ఫిబ్రవరి నెల జీతాలు విడుదల తేదీలైతే ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ ఆర్‌బీఐ నుంచి వచ్చే ఈ యొక్క 3,600,00,00,000 కూడా ఈ ఉద్యోగులకు సంబంధించి జీతాలు జమ చేయడానికి, అలాగే కొన్ని పెండింగ్ బిల్లులైనా జమ చేయమనైతే ఉద్యోగ పెన్షన్‌లు కోరుతున్నారు. సో, పెండింగ్ బిల్లులు కూడా జమ కావాలనైతే ఆశిద్దాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.